సూరి బాలు తగిలేటట్టు వేయవయ్యా. తగిలేటట్టు అంటే బ్యాట్కి తగిలేటట్టయ్యా, నాకు తగిలేటట్టు కాదు. బాలేవాడి వేయ సూరి. ఆగాగు, ఇదేంటి టెన్నిస్ బాల్ వేస్తున్నావా క్రికెట్ బాల్ వేస్తున్నావా? టీవీలో చూశానండి. అజారుద్దీన్, కపిల్ దేవ్, చిరంజీవి. అబ్బో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నావురా బాబు? పొరపాటున నేను ఉదయాన్ని వచ్చి నీ చేతుల్లో ఇరుక్కుపోయాను. నేను ఇరుక్కోమన్నానండి? నాకు రాదని ముందే చెప్పాను కదండి. పైగా గేట్ వదిలేసి వచ్చానండి. నాదే బుద్ధి తక్కువ. ఏమండి, అయ్యారు వాళ్ళు వస్తున్నారండి. సంతోషం, ఇక వెళ్ళు. వస్తానండి. ఇదిగో ఆ బంతులు తీసుకోబాకు. అడబడే అయ్యారు తగిలిన దానికి ఏమనుకోకండి. జడ్జి గారండి, నేను కొట్టాలని కొట్టలేదండి, ఏమనుకోకండి. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ క్యారియర్ జాగ్రత్తగా పెట్టు. మంచి వాసన వస్తుందండి. ఏం కూరండి? బొమ్మిడాయలు పులుసు. బొమ్మిడాయలండి? ఏ, నీకు కూడా ఇష్టమా? పేణం అండి. బొమ్మిడాయలు నో పక్క, మా ఆవిడ నో పక్క. నిలబెట్టి నీకు ఏది కావాలరా అంటే బొమ్మిడాయలే కావాలంటానండి. అలాగా అయితే నాతో తిందుకు వెళ్ళండి. ఎన్నింటికి తింటారండి? సరిగ్గా ఒంటికాడ తినేస్తాను. అయ్యగారండి, ఏంట్రా? 1:30 అయ్యిందండి. అయితే క్యారేజ్ తింటా తింటా, నువ్వు వెళ్ళు. అయ్యగారండి, మళ్ళీ ఏంట్రా? బొమ్మిడాయల కూర చల్లారిపోతుందండి. చల్లారిపోతే ఏంటట? ఏంట్రా? అయితే 2 అయిపోయిందండి. అక్కడ పెట్టు. ఆకలేట్లేదండి. నీ తింటాలరా, నువ్వు వెళ్ళు. తినేయకూడదు. తింటాలవయా, నువ్వు వెయ్యి. వెళ్ళరా. వస్తున్నానండి. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఏమండి? ఏంట్రా? అయ్యారండి, భోంచేసారండి? భోంచేసా, బ్రహ్మాండంగా భోంచేసా. బొమ్మిడాయలండి? బ్రహ్మాండంగా ఉన్నారా? భోంచేసా. కాదండి, బొమ్మిడాయలు బ్రహ్మాండంగా తినేసారు. ఒక్కడు కూడా మిగల్చకుండా తినేసా. మొత్తం అండి? మొత్తం తినేసా. మొత్తం తినేసారండి? రా. ఒక్కడు కూడా మిగల్చలేదండి? లేదు. అరే, నీ బొమ్మిడాయలు పులుసు ఉంచుతాను కదా. తినేసారు కదండి మొత్తం. ఏం పర్లేదులే, మళ్ళీ దొరికితే చేయించి పెడతాను, తిందు గాని. రే బొమ్మిడాయలు, అక్కడది ఈ బుట్ట ఎంత? బుట్ట ఏ ఎంత? 180 రూపాయలండి. 180 అండి. ఏ మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటయ్యేది? బొమ్మిడాయలు, బొమ్మిడాయలు. ఇన్నా తప్పుకో, తప్పుకో.
నిజం చెప్పయ్యా, ఇన్ని బొమ్మిడాయిలా? కావాలంటే చూడు చూసుకో. ఇవన్నీ ఏం చేయమంటావు? ఏం చేయడం అంటే బొమ్మిడాయి పులుసు, బొమ్మిడాయి ఇగురు, బొమ్మిడాయి చింతకాయ, బొమ్మిడాయి చెంచుగురు, బొమ్మిడాయి పచ్చడి. అవేం చెయ్యరయ్యా. నువ్వు చెయ్యి. ఇదిగా ఇప్పుడేమో బొమ్మిడాయలు పులుసు, రాత్రికేమో బొమ్మిడాయి ఇగురు, రేపొద్దున బొమ్మిడాయలు చింత చిగురు, రేపు మధ్యాహ్నం అది సరే, అబ్బాయికి డబ్బు పంపించావా? ఇదేమిటయ్యా 320? మిగతా డబ్బు ఏం చేసావు? ఏ బొమ్మిడాలు ఎట్టిస్తున్నావు? అదే ఏటి బావా, వాచ్మెన్ ఉద్యోగం మానేసి బొమ్మిడే వ్యాపారం పెట్టుకున్నావా? ఇది చిన్న తప్పు చేశాను దాని శిక్ష. కానీ నువ్వేంటి వాచ్మెన్ ఉద్యోగం మానేసావంట? నాదా, ఆ వాచ్మెన్ ఉద్యోగానికి నేను చేసే వ్యాపారానికి పొంతనాడ కుదురుతుంది. అందుకని ఆ ఉద్యోగం మానేసి ఈ వ్యాపారం పెట్టుకున్నా. ఎట్టిస్తున్నావేంటి బొమ్మిడేలో? 180 రూపాయలు నాకు కావాలి. పెద్ద బుట్ట ఉంది. జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ. ఓయ్ ఓయ్ ఓయ్, కోర్టు మీనగా పనిచేసావా? అవునండి, కరెక్ట్గా చెప్పారు. మీకెలా తెలుసండి? నీ అరుపుల్ని బట్టి చెప్పాను. కొత్త పోస్ట్ మనవా? అవునండి. ఆయనతో నీకేం పని? మనీ ఆర్డర్ అండి. మనీ ఆర్డరా? ఎవరికి? జీవి సత్యనారాయణగా. ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావా? మాణిక్ షర్ట్ ఇదేనా? మాణిక్ షర్ట్ ఇదేనా? ఇదే. ఫ్లాట్ నెంబర్ 420 ఇదేనా? ఇదే. జీవి సత్యనారాయణ ఉండేది ఇక్కడేనా? ఇక్కడే. కానీ ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావు? వచ్చిందండి. ఎంత? 500. వాళ్ళు రాళ్ళు కొడతాను ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? అయినింటి బిడ్డ, నాకు కాబోయే అల్లుడు. ఆయనకి 500 రావడం వచ్చిందండి. కావాలంటే చూడండి. అమ్మాయి నిషా, నిషా. డాడీ యు కాల్? అవునమ్మా, నేనే నిన్ను కాల్ చేశాను. 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో సరిగ్గా లెక్క చూసి చెప్పమ్మా. 1 2 డాష్ 3 4. 4 సున్నాలున్నాయి, 4 సున్నాలున్నాయి. 5 పక్కన 4 సున్నాలంటే ఎంతమ్మా? 50,000. 50,000. 50,000? నన్ను కొడతారు. కొట్టాలా చీరయ్యాలా? 50,000 మనీ ఆర్డర్ వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తావా? 500 రావడానికి అతను ఏమైనా వాచ్మెన్ కొడుకు అనుకున్నావా? పోస్ట్ రూమ్ కొడుకు అనుకున్నావా? అయినింటి బిడ్డయ్యా, నాకు కాబోయే అల్లుడు. ఏమిటి గొడవ? చూడండి అల్లుడు గారు, 50,000 వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తున్నా. 500? ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్కి వచ్చింది. కాదండి, జీవి సత్యనారాయణ గారికి వచ్చింది. వింటున్నా? ఒక్క నిమిషం ఇటు వస్తావా? అవును, నువ్వు కొత్త పోస్ట్ పని అవునండి. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం? ఇక మీదట మనీ ఆర్డర్ వచ్చిందంటే నేరుగా నా రూమ్కి తీసుకురా. ఇక్కడ తీసుకొచ్చి గొడవ చేయ మాకు, అర్థమైందా? కాలేజీకి వచ్చి 10 రూపాయలు తీసుకో. ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్ మీద పాపారాయుడికి, సర్దార్ పాపారాయుడికి వచ్చిన మనీ ఆర్డర్. అది తలమాసినోడా. నాకా? నీకే. నాకే. చూడు పాపారాయుడు, అప్పుడు ఎప్పుడో నువ్వు నా దగ్గర స్కూటర్ రిపేర్ చేయించుకున్నావు. దానికి 600 రూపాయలు బాకీ. ఇప్పుడు ఈ 500 తీసేసుకున్నాను అనుకో, ఇంకెంత బాకీ? 100. ఎలా కొట్టాను అల్లుడు గారు దెబ్బ? కళ్ళు పచ్చబడ్డాయి. ఎవరికి? సర్దార్ పాపారాయుడికి.